విత్తనాలు వేశాడు. నిజమే ఆ మాట. ఒక దగ్గర, ఒక ఊర్లోన, ఒక మండలంలోన, ఒక జిల్లాలోన, ఒక రాష్ట్రంలో, దగ్గర దగ్గర ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా అక్కడ దేవుని యొక్క సువార్త విత్తనాలు వేస్తూ వస్తున్నాం. అది ఒక్కొక్క దినం రోజున తగిన సమయంలో అది ఏమైపోతుంది, మొలకెత్తడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు పంటలు వేసే కాలం, అందరూ కూడా ఏం చేస్తున్నారు, వర్షం పడుతుందని భూమిని దున్ని చదును చేసి మంచి లైన్లతో అచ్చులు కొట్టి వాటిలో విత్తులు పెట్టి రెడీ చేసి పెడతారు. రేపో మాపో వర్షం పడుతుందనగానే ఏమైపోతుందంట, విత్తనాలు మొలకెత్తుతాయి. అలా మరి దైవ సేవకులుగా మేము కూడా అది తగిన సమయమందు ఏదో ఒక విధముగా ఆ యొక్క ఆత్మ అనే విత్తనము విత్తుతుందని అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును పంచి వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలాంటప్పుడు ఇటువంటి ప్రేయర్స్ అనేది మన వారికి చేర్చినప్పుడు వారు ఇంకా ఏం చేస్తుంటారండి, బలమును అందుకుంటారు. అందుకే ఇక్కడ యేసు ప్రభుల వారు ఆ కొండ ఎక్కి ప్రసంగము ప్రారంభం చేసినప్పుడు అక్కడున్న జనసమూహమంతా కూడా, ఆ శిష్యులందరూ కూడా చాలా శ్రద్ధతో ఆయన నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడో లేదో వీరందరూ కూడా మౌనముగా ఉంటూ వింటున్నారు. ఆయన ఏమి మాట్లాడతాడా అని వింటున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల్లో మొదటి మాట ఏమైనది అంటే, ఆయన ఏమంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఇప్పుడు మనం పాట పాడాము ఏమని, దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా. తన బిడ్డలు దీనత్వము కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని దాటిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంతటి దీనత్వము కలిగి ఉన్నా, ఎంతటి తగ్గింపు మనసు కలిగినా, ఎంతటి సాత్వికమైన మనసు కలిగినా దేవుడి నుంచి దాటిపోడు. ఎందుకంటే అది దైవికమైనటువంటి లక్షణములు. ఆ దైవికమైన లక్షణములను నీవు నీ యందు పొందుపరుచుకున్నావు కాబట్టి ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. ఆ దైవిక లక్షణములు నీలో ఉన్నాయి కాబట్టి దేవుడు కూడా నీతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, ఆత్మ విషయమై మనం ఆత్మను కలిగి ఉండాలి. ఇది కడవరి కాలము, సాతాను మోసపుచ్చేటువంటి కాలము. సాతాను పరిశుద్ధాత్మను పొందుకొనివ్వకుండా మనల్ని రకరకాల ఆలోచనలు, రకరకాల విచిత్రమైనటువంటి వాటి వైపు తిప్పుతూ ఉంటాడు. విగ్రహముల వైపు తిప్పుతుంటాడు. ఇదిగో ఏదో చిన్న చిన్న జపాల వైపు తిప్పుతుంటాడు. కానీ మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీవు ఆత్మను కలిగి ఉండి ఆ ఆత్మ విషయంలో దీనుడుగా ఎదురు చూస్తూ ఉండాలి.